ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో పంచదార దివ్యక్షేత్రానికి సంబంధించి చాలా వరకు చర్చ జరుగుతుంది. అయితే 1970 ప్రాంతంలోనే కొల్లూరి సూర్యనారాయణ గారు ప్రొఫెసర్ శైవ క్షేత్రంకి సంబంధించిన అంశాలపై ఒక పుస్తకం కూడా రాశారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. సరే, అదే ఈ పంచదారల ఇష్యూ మీద కొంత డిస్కషన్ ప్రస్తుతం జరుగుతుంది. మీరు టీవీలో అట్లా చూస్తుంటారు. ఈ దివ్యక్షేత్రం కావచ్చు, లేక ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత ఏమంటారు? మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చరిత్రకారుల్లో మధ్యయుగాల్లో కళింగాంధ్ర అనేవారు. ఈ కళింగాంధ్రలో ఈ పంచదార ప్రాంతం ఉన్నది మధ్య కళింగ. ఈ ప్రాంతంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా మన సింహాచలానికి ఎంత పేరుందో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన శైవ క్షేత్రంగా పంచదార ధర్మలింగేశ్వర ఆలయానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని ప్రమాదమే చెప్పాలంటే 11-12 శతాబ్దాల ముందు నుంచి కూడా భౌగోళిక ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని అచ్చట ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ 1-2 కాదండి, ధారాలింగేశ్వర, దాన్నే తర్వాత ధర్మలింగేశ్వర అని పిలిచేవారు, కోటిలింగేశ్వర, విశ్వేశ్వర దేవ, ఇవి కాకుండా 1 డజన్కి పైగా ఓటివ్ లింగాస్, అంటే రాజుల్లో కానీ సామంతుల్లో కానీ బాగా ధనవంతుల్లో కానీ ఎవరైనా ఆలయం కడతామని మొక్కుకొని చిన్న సైజు ఆలయాల్ని ఆ ప్రాంతంలో, అంచేత అది ఒక్క ఆలయం కాదు, ఒక కూటమి ఎన్నో ఆలయాలు అక్కడ ఉండేవి. అయితే దానిలో ప్రఖ్యాత సంపాదించుకున్నది ధర్మలింగేశ్వర స్వామి పంచదార. ఇది ఎంత ప్రాచీనమైంది, ఎంత ముఖ్యమైంది అనడానికి ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్ తనకి అత్యంత ప్రాచీనమైన ఆలయంలో షూట్ చేయాల్సింది, అంటే కథ అంతా కూడా ఆలయంలోనే ఉంటుంది. అనుగ్రహం అని ఒక సినిమా తీశాడు. అనుగ్రహాన్ని కంప్లీట్గా పంచదార ఆలయంలోనే తీశాడు. అత్యంత ప్రాచీనమైన ఆలయము, ఎంత భౌగోళికంగా కానీ చారిత్రకంగా కానీ పౌరాణికంగా కానీ చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఆలయం కావాల్సి వచ్చి దాన్ని ఆయన చూస్ చేసుకున్నాడు. అది మన వాళ్ళకి ఇప్పుడు తెలియక అంత ప్రాచీనమైన ఆలయంలో, ధర్మలింగేశ్వర ఆలయంలో మనకి 12వ శతాబ్దం నుంచి శాసనాలు కనబడుతున్నాయి అంటే అంతకు మునుపు నుంచి కూడా ఆలయం ఉండేదని తెలుస్తుంది. ఆ ఆలయంలో ఉన్న కొండకి, ఆ పర్వతానికి ఫణగిరి అని పేరు ఉంది. అది శారదాన దొడ్డిని మన ఈ మధ్యనే తవ్వకాలు జరిగాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు చేశారు. అక్కడ బౌద్ధ స్థావరాలు ఉన్నాయి. కొండకు అటు ఇటు కూడా బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. దానికి కంటిన్యూస్గా ఈ ప్రముఖ శైవ క్షేత్రం ఉంది. ఇది ఎవడు కట్టాడు, ఎప్పుడు కట్టాడు అన్నది వెనక్కి వెళ్తే 12వ శతాబ్దానికి ముందు నుంచి కట్టినట్టుంది. అయితే దానికి తర్వాత పోషణలు కానీ కళ్యాణ మండపం, నాట్య మండపం, అనుభవ మండపం, ఇలాంటి మండపాలు ఎన్నెన్నో చుట్టుపక్కల ఆలయాలు, విశ్వేశ్వర దేవ, మన్మోపేంద్ర, ఉపేంద్ర ది ఫస్ట్, వీళ్ళందరూ కాడు 12, 13, 14, 15, 16వ శతాబ్దం దాకా కూడా అది మంచి లైవ్లీలో ఒక పూజా క్షేత్రంగా, దివ్య క్షేత్రంగా, ఒక ప్రముఖ శైవ క్షేత్రంగా ఈ దక్షిణ కళింగంలో ఉండేది. వీళ్ళందరూ ఎవరు అంటే చాళుక్య వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి విశ్వేశ్వరదేవుడు అక్కడ విశ్వేశ్వరాలయం కట్టించాడు. ఆయన తండ్రి మనుమోపేంద్రుడు కోటిలింగేశ్వర. అది మొన్నటిదాకా అక్కడ ఆలయం కట్టకూడదు అని ఉండేది, దాని ఓపెన్గానే ఉండేది. దాని మీద, అంటే ఒకే లింగం మీద 475 లింగాలు చెక్కుంటాయి. అలా ఎందుకుంటాయంటే ఒకసారి అభిషేకం చేస్తే అన్ని లింగాలకి అభిషేకం చేసినట్టు ఉంటుందని. ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే చిత్ర నిర్మాణ శైలి కానీ, కళాత్మకంగా కానీ, భౌగోళిక స్థితిని ఏమంటే ఆ కొండలోంచి వచ్చి జలధార 5 భాగాలుగా విభజించి 5 ధారలుగా పడేది. దాన్ని బట్టే దాన్ని పాంచధార. ఈ పాంచధారకి కాకుండా మూలంగా కొండల లోపటి నుంచి వస్తున్న ఇంకో ధార కూడా ఉండేది. భక్తుల నమ్మకం ఏంటంటే కాశీలో గంగ ఎంత పవిత్రమైందో ఇది అంత పవిత్రమైందని. ముఖ్యంగా సైంటిఫిక్గా కూడా దీన్ని ప్రూవ్ చేసుకున్నది ఏంటంటే ఆ నీటిలో సల్ఫర్ కంటెంట్ బాగా ఉంది. అందుకనే చర్మవ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, మరొకళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా సైకిళ్ళ మీద, ఆటోల మీద వెళ్ళి బిందెలతో నీళ్లు పట్టుకొని ఇంటికి తాగునీటిగా, స్నానం చేయడానికి వాడుకునే నీటిగా, ఈ నీరు వృధా పోకూడదు అని నృసింహదేవర చక్రవర్తి తాలూకు భార్య
వీరాంబికాదేవి ఏం చేసిందంటే దానికోసం పెద్ద చెరువు తవ్వించింది. దాన్నే ఇప్పుడు అక్కడ ఉన్న చెరువు, దాన్ని వీరాంబిక తటాకం అంటారు. దాని నుంచి చుట్టుపక్కల సుమారు ఒక 500-600 ఎకరాలకి పైగా నీరు, పంట నీరు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం క్రియేట్ అయిందంటే అందుకనే ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు బాగా ఎక్కువగా ఉండడానికి కారణం అదే. ఇది కాకుండా ఆంధ్రదేశ సంస్కృతిలో పంచదార పేరు బాగా నిలిచిపోవడానికి కారణం అక్కడే రాజాస్థాయిలో రాయబడ్డ 2 ముఖ్యమైన పుస్తకాలు. మన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక పుస్తకం అత్యంత ప్రాముఖ్యత కలిగింది అక్కడే వచ్చింది అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. సస్యానందం. అంటే రైతుకి, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడితే రైతుల గురించి మాట్లాడుతుంటారు, రైతుల పంటల గురించి మాట్లాడుతుంటారు. రైతుకి ఏ వర్షం ఎప్పుడు పడితే మంచిది, ఏ వర్షానికి ఏ క్రాప్ వేస్తే మంచిది, తెలుగులో రాయబడ్డ ఒకే ఒక గ్రంథం ఇప్పటిదాకా. కర్ణాటకలో ఎవడో లొల్ల అన్నవాడు ఇదే పీరియడ్లో రాశాడు. ఇక్కడ దోనయామాచుడు అన్నవాడు అక్కడ రాజాశ్రయంలో ఉండి దీన్ని రాశాడు. ఇది కాకుండా సర్వలోకాశ్రయమని, కావ్యాలంక చూడమని ఇలాంటి పుస్తకాలన్నీ ఆ ఆలయంలోనే, అక్కడ టెంపుల్లోనే కూర్చొని రాయబడ్డాయి. ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న మహా పుణ్యక్షేత్రం పంచదార. ఓకే సార్, ఇప్పుడు పంచదారలు అనేది ఒక దివ్యక్షేత్రం, ఒక ప్రాచీనం, ఒక రకంగా ఒక నాగరికత, అంటే ఒక సివిలైజేషన్ ఈ ప్రాంతంలో ఉందని. అంటే ప్రధానంగా అక్కడ చూస్తే 13వ శతాబ్దంలో యలమంచిలి చాళుక్యులు దీన్ని సంరక్షించారు అనే హిస్టరీ. అంటే ఆ ప్రాంతంలో ఇంకేమైనా ఆ రాజుల స్థావరం, అంటే ఏదైనా ప్రాంతాన్ని ఒక ప్రధాన కేంద్రంగా పెట్టుకొని ఆ ప్రాంతాన్ని ఎవరైనా రాజులు పరిపాలించినట్టు అట్లాంటి హిస్టరీ ఏమైనా ఉందా? యలమంచిలి, పంచదార ఈ 2 చోట్ల కూడా యలమంచిలి చాళుక్య వంశం పాలించింది. ఈ యలమంచిలి చాళుక్యులు కట్టించినవే యలమంచిలిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్. ఇప్పుడు ఆ కొండ మీద 999 శక ఇయర్ అంటే 10వ శతాబ్దంలో మహేంద్ర మహేశ్వర టెంపుల్. అయితే ఇది శిథిలం అయిపోయి కిందకి పడిపోయింది. ఆ పానవట్టం, శివలింగం అన్నీ ఇదైపోయాయి. ఇవి కాకుండా యలమంచిలి ఊళ్ళో ఎప్పటి కూడా ప్రాచీనమైన వినాయక ప్రతిమలు, పానవట్టాలు, నందులు, అక్కడి నుంచి పంచదార దాకా కూడా ఏ రకంగా సంస్కృతి వికాసం జరిగిందో మీరు పంచదార, దారపాలెం 2 విలేజెస్ కానీ తిరిగితే మీకు కనిపించేదంతా కూడా పాటిమట్టే. పాటిమట్టి ఎక్కడైతే అంత బాగా కనిపిస్తుందో లేయర్ బై లేయర్ అత్యంత ప్రాచీనతని సూచిస్తూ ఉంటుంది అది. మరి కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే సముద్రగుప్తుడు తాలూకు దండయాత్రలో కూడా అక్కడున్న కొత్తూరే గిరి కొత్తూరు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కొన్ని కాయిన్స్ కూడా దొరికాయి. మొన్న జరిగిన తవ్వకాల్లో కూడా, బౌద్ధ స్థావరం తవ్వకాల్లో కూడా మొట్టమొదటి తెలుగు పదం ఎక్కడో దొరికింది, ఆ రాయలసీమలో దొరికింది అంటున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో మొట్టమొదటి తెలుగు పదం తాంబయ దానం అన్నది మనకు పంచదార దగ్గర దొరికింది. మొట్టమొదటి తెలుగు పదం దొరికింది. తెలుగు సాహిత్యంలో సైంటిఫిక్, శాస్త్రీయమైన దృక్పథంతో రాయబడ్డ పుస్తకాలు దొరికాయి. శిల్ప నిర్మాణ, అలాగే పౌరాణిక విశిష్టత, చారిత్రక యలమంచిలి చాళుక్యులు కంప్లీట్గా ఆ టెంపుల్ కోసమే వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేశారు. సింహాద్రి అప్పన్న కూడా మొట్టమొదటి అక్కడ వెలబోయాడని, ఆల్రెడీ అక్కడ టెంపుల్ ఉంది కనుక సింహాచలానికి ఇంకో అడుగు వేసాడని, అప్పటికింకా ఆ దాబాల దగ్గరే సింహాద్రినాథుడి పాదాలు కనబడుతుంటాయి, దాన్ని కూడా ప్రజలు వర్షిప్ చేస్తూ ఉంటారు. అంచేత ఆరోగ్యపరంగా తీసుకున్న ఆ నీటిని, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం చూసిన ఆ నీటిని అంత ప్రాముఖ్యత, చారిత్రక ప్రాముఖ్యత ఉంది, ఐతిహాసిక ప్రాముఖ్యత ఉంది. ఈనాడు ప్రజలకి ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది. అంత సాంస్కృతిక వికాసిక కేంద్రాన్ని ఈ మధ్యని వీళ్ళు లాభాపేక్షతో ఏమంటే బోల్డ్ కొండలు అన్న వీళ్ళు పేల్చుకొని తగలేయడానికి, అలాంటిది ఆ కొండ మీద వాళ్ళు దృష్టి పెట్టుకుని పేరుస్తున్నప్పుడు ఏమిటవుతుందంటే ఇదే పురాతన ఆలయం, అందులోకి కన్జర్వేషన్ కానీ మరొకటి కానీ లేవు దానికి. అలాంటిది ఏంటంటే ఈ దద్దరిల్లి ఈ పేలుళ్ళకి అది మరింత వేగం క్షీణతకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ప్రతిఘటించి అది ఆఫ్ చేయకపోతే మాత్రం ఒక ప్రముఖమైన ఆలయం కళింగాంధ్రలో, అంటే విశాఖ జిల్లాలో, అంటే ప్రజెంట్ అనకాపల్లి జిల్లాలో మరి కనుమరుగైపోతుంది త్వరలో అన్న భయం కానీ ఇది కానీ మాలాంటి వాళ్ళకి బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ గారి మాటల్లో చాలా ఆవేదన వ్యక్తం అవుతుంది. ఒక రకంగా చూసుకుంటే భారతదేశ చరిత్రలో పంచదారల యలమంచిలి ప్రాంతాన్ని నిజానికి చూసుకుంటే
భారతదేశంలో ఒక స్వర్ణయుగం చెప్పుకునే సముద్రగుప్తుడు కూడా ఈ ప్రాంతంలో దండయాత్ర చేసే ప్రయత్నాలు జరిగినట్టు కూడా హిస్టరీ ఉంది. అలాగే ఏదైతే సస్యానందం అంటే వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, అలాగే రైతులకు మేలు చేసే అంశాలు కూడా ఈ దివ్యక్షేత్రంలోనే కూర్చొని రచయితలు రాసిన అంశంగా కూడా చెప్తున్నారు. ఇట్లాంటి అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నష్టం కలిగించే రీతిన చర్యలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని చెప్పడమే కాకుండా దీన్ని పరిరక్షించడానికి అన్ని వర్గాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నట్టు ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ గారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.